Yes, good evening, all. So, slowly, friends are joining. So, let's wait for a few moments so the friends join. Yeah. Yes. Yes, Sharda garu, Maleshwara garu, good evening. నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ ఎస్ హలో ఆల్, హాయ్ ఆల్. ఎస్ భాగ్య, హలో. హలో, హాయ్. అండ్ యా, ధనలక్ష్మి గుడిపూడి గారు, గుడ్ ఈవినింగ్. నైస్ టు సీ. రైట్. సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. రైట్, మనం ఈరోజు మళ్ళీ కొన్ని కొత్త టాపిక్తో మళ్ళీ మనం ఈరోజు టాక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఎస్, హాయ్ లావణ్య, ద ఫ్రెండ్స్ జాయిన్డ్. ఎస్ నందిని, హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా, వెరీ నైస్. ఈరోజు టాపిక్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్. నాకు మోస్ట్లీ చాలా వరకు ఫేవరెట్ టాపిక్స్ ఉన్నాయి, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైఫ్లో టుడేస్ టాపిక్ అన్నది సోషల్ కాగ్నిషన్. సోషల్ కాగ్నిషన్ అంటే సామాజిక జ్ఞానం. ఓకే, టు బీ ఎగ్జాక్ట్, సామాజిక జ్ఞానం అంటే మన సమాజంలో మనం విషయాల్ని ఎలా తెలుసుకుంటాం, మనుషుల్ని ఎలా తెలుసుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఈ పాయింట్ అసలు అర్థం చేసుకున్న దాంట్లో కరెక్ట్ అసలు రియాలిటీ ఉందా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే ఇంకో పాయింట్ ఏదైనా ఉందా. సో ఇవన్నీ కూడా మనకి ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుంటాం. ఎస్, సాంబశివరావు గారు, దేవి గారు, గుడ్ ఈవినింగ్, హాయ్. అండ్ అనురాధ, ఎస్, గుడ్ ఈవినింగ్, హాయ్. Okay, I think I'm audible. Yes, voice is audible. Thank you, Anuradha. She's very apt. Very nice. Very nice. Right. Yes, hi Raghava. So almost friends అందరూ వచ్చేసారు, జాయిన్ అవుతూ ఉన్నారు, ఇంకా అవుతూనే ఉంటారు. సో విల్ గో హెడ్ విత్ దిస్. ముందుగా నేను ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు, ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ, కానీ ఒక సీక్వెన్స్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక నదిలో పడవలో ప్రయాణం చేస్తున్నాం. ఓకే, సో ప్రయాణం చేస్తున్నప్పుడు చక్కగా మంచి ప్రకృతి, చల్లటి గాలి. ఓకే, లో కొంచెం చీకటి పడింది. సో ఆకాశంలో నక్షత్రాలు, మంచి నిండు పౌర్ణమి చంద్రుడు. ఓకే, సో ఇవన్నీ అద్భుతమైన సినారియోతో మనం ప్రయాణం చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది ఆ సినారియో. ఎలా అంటే మనకు మాయాబజార్లో లాహిరి లాహిరి లాహిరిలో లాగా ఉంది. ఓకే, నిండు చందమామ, చుక్కలు, మంచి పడవ ప్రయాణం, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ పార్ట్నర్ ఎవరు లేరు, మనమే పార్ట్నర్స్. మనం ట్రావెల్ చేస్తున్నాం. ఓకే, ట్రావెల్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అలా వెళ్తూ వెళ్తూ ఉండి ఎంత బాగుంది కదా అని ప్రశాంతంగా ఒకసారి కళ్ళు మూసుకొని ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అంతా మనం ఆస్వాదిస్తూ వెళ్తూ ఉన్నాం. ఓకే, అప్పుడే సడన్గా ఎదురుగుండా ఇంకొక పడవ వచ్చి మనల్ని గుద్దింది అనుకోండి, అంటే మనల్ని టచ్ చేసింది అనుకోండి, మనం వెళ్తున్న పడవని టచ్ చేసింది వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ థాట్ మీకు ఏమొస్తుంది? చీకటి కాబట్టి ఫస్ట్ ఎవరి భయాలు వాళ్ళకి బయటకు వస్తాయి, లేదా ఇంత ప్రశాంతంగా ఎవరు నన్ను డిస్టర్బ్ చేశారో అన్న ఇరిటేషన్ రావచ్చు, అసలు ఏంటి అన్న ఒక ఆశ్చర్యం రావచ్చు. ఓకే, ఎన్నో వస్తున్నాయి. కానీ కళ్ళు తెరిచి చూస్తే ఆ పడవలో పాపం మరి ఎవరూ లేరు. ఈ పడవలో ఇటువైపు మీరు ఉన్నారు,
ఓకే, కానీ అవతల పడవలో ఎవరు లేరు. అప్పుడు మీకు వచ్చిన ఆందోళన, మీకు వచ్చిన భయం, మీకు వచ్చిన ఇరిటేషన్, మీకు వచ్చిన కోపం అవన్నీ ఎవరిపైన చూపిస్తారు? ఎవరు లేరు కదా, ఎవరిపైన చూపిస్తారు? ఎవరి మీద చూపించలేరు. సో ఒక సంఘటన, ఒక విషయము మనలో ఎన్నో క్వాలిటీస్ని, మనలో ఉన్న ఎన్నో గుణాలని, ఎన్నో తత్వాల్ని మేల్కొల్పడానికి అది దాని పని దాంది. మన లోపల ఒక టచ్ అవ్వగానే మన లోపల ఉన్న ఫస్ట్ లేటెస్ట్గా ఉన్న కాన్షియస్గా రెడీగా తెలుసుకోవడానికి ఉన్న పాయింట్ ఫస్ట్ ఓపెన్ అవుతుందే తప్ప ఆ అవతల పడవలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, ఎస్, గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ గారు. ఓకే, సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓషో ఒక పుస్తకంలో చాలా అద్భుతంగా రాశాడు. ఎంటీ బోట్ అన్న పుస్తకంలో చాలా అద్భుతంగా రాశాడు. ద మ్యాన్ హూజ్ మైండ్ ఈజ్ ఎంటీ, ఓకే, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ తావ్. రైట్, అంటే మన మైండ్ని ఎటువంటి ఇంప్రెషన్స్ లేకుండా ఎప్పుడైతే చాలా సైలెన్స్లో మనం ఎప్పుడైతే ఉంచగలుగుతామో అప్పుడే మనం దాన్ని జయించాం. మన ఇన్నర్ చాటర్ని మనం తెలుసుకోగలగాలి. మన మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఆ మైండ్ కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండడం వల్ల మనకు ఆ మూమెంట్లో ఎవరు వచ్చి ఎలా తగులుకున్నా మనకి దాని ప్రకారంగానే మనం వాళ్ళతో రియాక్ట్ అవుతాం. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. కరెక్షన్స్ మనలో జరగాలి, అవతల వాళ్ళలో కాదు. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, అండ్ ఇది ఒకటే పాయింట్ కాదు, ఇందులో ఇంకా కనెక్టివిటీ పాయింట్స్ చాలా ఉంటాయి. సో ఈరోజు టాపిక్లో సోషల్ కాగ్నిషన్ అంటే మన సామాజిక జ్ఞానం గురించి తెలుసుకోవడంలో మనం ఇంకొన్ని పాయింట్స్, అంటే అవతల మనుషుల్ని మనం ఎన్ని విధాలుగా మనం యాక్చువల్గా అర్థం చేసుకుంటున్నాము, దాని వెనకాల ఉన్న ప్రాసెస్ ఏంటి, దాని మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి. ఓకే, ప్రిన్సిపల్స్ ఏంటి, ప్రాసెసెస్ ఏంటి మనం తెలుసుకుందాం. సో సోషల్ కాగ్నిషన్ అంటే ఒక మానవ యాక్షన్స్, మానవులు మనం చేసే యాక్షన్స్ ఏంటి, ఆ రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ విషయాల్ని కూడా తెలియచేయడమే సోషల్ కాగ్నిషన్. ఇది ఒక మెంటల్ ప్రాసెస్ అన్నమాట. మైండ్లో ఏం జరుగుతుంది అన్న విషయం తెలియడానికి మనకు ఈ విషయాలన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తుంటాయి. ఓకే, సో నా మెయిన్గా ఒక 5 ప్రిన్సిపల్స్, అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ద్వారా, కొన్ని సిస్టమ్స్ ద్వారా ఈ సోషల్ కాగ్నిషన్ అన్నది మనకు పనిచేస్తుంది. ఈ సామాజిక జ్ఞానం అనేది మనకి లోపల నుంచి ఇమర్జ్ అవుతూ ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ పరిస్థితుల పైన మన బిహేవియర్. ఒక పరిస్థితి జరిగింది, ఓకే, ఏదో పరిస్థితి, ఇంట్లో ఏదో పరిస్థితి వచ్చింది, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏదో పరిస్థితి వచ్చింది. దాని పట్ల, ఆ పరిస్థితి పట్ల మన బిహేవియర్ ఎలా ఉంది? కోపంగా ఉందా, లేకపోతే ఆనందంగా ఉందా, లేకపోతే అసూయగా ఉందా, ఎలా ఉంది? ఓకే, అదొక పవర్ అన్నమాట. ఆ మూమెంట్లో మనం ఒక పరిస్థితిని పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అది కూడా ఒక పవర్ పాయింట్. ఇది ఫస్ట్ రూల్, రైట్? అండ్ నెక్స్ట్, ఆ పరిస్థితి మన పైన మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగింది. ఓకే, ఏదో గొడవ వాళ్ళ ఇంట్లో జరిగింది. వాళ్ళు మన దగ్గరకు వచ్చి, మా ఇంట్లో ఇలా జరిగింది, నాకేమైనా హెల్ప్ చేయండి, నాకేదైనా సలహా ఇవ్వండి అని వచ్చి అడిగారు. మీరు ఆ పరిస్థితి విన్న తర్వాత ఇలా జరిగిందా, ఓకే అని ఎటు ఆలోచించకుండా ఫస్ట్ నాకు ఆ పరిస్థితి మనకి జనరల్గా ఒకళ్ళు ఎవరన్నా వచ్చి ఈ పరిస్థితి జరిగింది అంటే ప్లీజ్ అండర్స్టాండ్, అది ఆటోమేటిక్గా ఆ పరిస్థితి మన లైఫ్లో ఆల్రెడీ జరిగి ఉంటుంది. మనం దానికి జరుగుంటుంది కాబట్టే మనం చెప్తున్నాం. సో ఇన్నప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించట్లేదు, వాళ్ళ పరిస్థితిలో ఎలా జరుగుతుంది అని ఆలోచించట్లేదు, మనం మన పరిస్థితిని బట్టే ఆలోచిస్తున్నాం. ఓకే, మనకి ఎట్లా అయితే జరిగిందో, మన పరిస్థితిలో మనం ఎలా హ్యాండిల్ చేసామో, ఏం చేసామో దానికి అనుగుణంగానే మనం చెప్తున్నాం. అంటే గుడ్డిగా వాళ్ళ పరిస్థితి పట్ల మనం గుడ్డిగా ఉండి
మన పరిస్థితుల అభిప్రాయాలన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నాం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైనా కానీ మనం ఒక పరిస్థితి అంటూ మనకు జరిగింది అంటే మనం చాలా వరకు మన పాయింట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, చాలా వరకు వాళ్ళ అవతల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా మన సిచ్యువేషన్స్ ని, ఆ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేసామో అదే జరిగింది అని కన్ఫర్మ్డ్ గా మనం నిర్ధారించేస్తాం. అలా జరిగిండొచ్చు, అలా జరగకపోయిండొచ్చు, వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసుకోవడం డిఫరెంట్ గా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, చాలా వరకు మనం ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు నాకు ఇలా జరిగినప్పుడు నేను ఇలా హ్యాండిల్ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి మీ పరిస్థితి ఒకటేనా కాదా నాకు తెలీదు. మీకు ఒకవేళ ఇదే థాట్ ప్రాసెస్ కరెక్ట్ అనిపిస్తే మీరు ఫాలో చేసి ట్రై చేయండి. ఓకే, కానీ నాకు వర్కౌట్ అయింది అని మీకు వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు, నాకు వర్కౌట్ కాకపోతే మీకు కూడా వర్కౌట్ అవ్వదని గ్యారంటీ లేదు. కానీ మనం ఇవన్నీ చెప్పకుండా మనం ఫస్ట్ పాయింట్ ఏం చేసేస్తామంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాం. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ చేసి చూడు ఇలాగే జరుగుతుంది, నువ్వు చూడు కావాలంటే ట్రై చేయి ఇలాగే జరుగుతుంది అని మనం ఆటోమేటిక్గా మనం చెప్పేస్తూ ఉంటాం. ఓకే, ఇలాంటి వల్ల కూడా, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా మనం అంటే అవతల మనిషిని, మా అవతల పరిస్థితిని మన పరిస్థితులు అనుకూలంగా మనం అర్థం చేసుకొని దాన్ని నిర్ధారించేస్తున్నాం. రైట్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సామాజికంగా సమాజంలో జరిగేది, ఓకే, సమాజంలో జరిగే విషయాల్ని మనం ఎలా స్వీకరిస్తున్నాము, మనల్ని మనం ఎలా స్వీకరిస్తున్నాము అర్థం చేసుకుంటున్నాము. ఓకే, హౌ ఆర్ వి పర్సీవింగ్ ద అవుట్ సైడ్ వరల్డ్ అండ్ హౌ ఆర్ వి పర్సీవింగ్ ద ఇన్నర్ వరల్డ్. ఓకే, అంటే ఒక విషయం జరుగుతూ ఉన్నప్పుడు మనం బయట ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ అంటే సమాజాన్ని మనం ఎలా అయితే అర్థం చేసుకుంటున్నామో దానికి మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో దాని కనెక్షన్స్ ఏంటి. ఓకే, సిమిలర్ గా ఉన్నాయా లేకపోతే ఆపోజిట్ గా ఉన్నాయా, ఈ పాయింట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్, కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే సమాజం గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో అందులో ఎంతో కన్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. అంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం, ఇలా జరుగుతుంది, అబ్బా ఇది బాగుంది, ఇలా కన్స్ట్రక్షన్ చేశారు, ఆ రోడ్స్ అంతా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ కన్స్ట్రక్టివ్. సో మనం కూడా మన ఇంట్లో అలాగే నీట్గా అంత చుట్టుపక్కల అంతా నీట్ అవుతుంది, మనం కూడా కొంచెం నీట్గా ఉండి కొంచెం రిఫ్రెష్ చేసుకోవాలి, ఇల్లంతా కొంచెం రిఫ్రెష్ చేసుకోవాలని ఆలోచిస్తాం. సో ఈ రెండింటిని కూడా సమాజంలో బయట ఎలా చూస్తున్నామో ఇంటి విషయాలను కూడా ఇంట్లో మన లోపల కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ సిమిలర్, ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్. రైట్, రెండు ఉన్నత భావాలతోనే ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇందులో గుడ్డిగా ఉండడం. ఓకే, బ్లైండ్నెస్ అనేది ఒకటి ఉంటుంది ఈ ప్రిన్సిపల్స్ లో. బ్లైండ్నెస్ అనేది ఇంతకుముందు మనం సిచ్యువేషనల్ ఒక పరిస్థితిని మనం గుడ్డిగా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, వాళ్ళ విషయాలు అవతల వాళ్ళ విషయాలు అర్థం కాకుండా మనం ఎలా చేస్తున్నామో అలాగే మనం ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము అంటే సమాజంలో ఒకటి ప్రపంచంలో ఏదో జరిగింది, అద్భుతంగా జరిగింది, పక్కన వాళ్ళు ఇల్లు చాలా అద్భుతంగా కట్టుకున్నారు, 2 కోట్లు ఖర్చు పెట్టి చాలా అద్భుతంగా చక్కగా కట్టుకున్నారు, మనం కనీసం 1 కోటి రూపాయలైనా కట్టుకొని మనం చేయలేమా అని మనం ముందు కంకణం వేసేసి వాళ్ళు చేస్తే మనం చేయలేమా అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ 1 కోటి రూపాయలు లేవు పాకెట్లో. ఓకే, అంటే గుడ్డిగా మనం దూకుతూ ఉంటాం, ఇదేదో బాగుంది, అద్భుతంగా ఉంది, సూపర్ గా ఉంది, ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది, ఇంకా అద్భుతంగా దూకేయాలి, ఇది అందరికీ చెప్పేయాలి, అందరికీ చేసేయాలని మనం ముందుకెళ్తూ ఉంటాం. అక్కడ వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, పరిస్థితులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది కదా మనం చూసుకోకుండా గుడ్డిగా అడుగులు వేసేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా అంటే ఒక ప్రపంచాన్ని మనం అర్థం చేసుకునే ముందు మనం అర్థం చేసుకుంటుంది కరెక్టా కాదా అన్నది కూడా మనం ఆలోచించే టైం మనకు ఉండదు. ఒక్కొక్కసారి చాలా గుడ్డిగా ముందుకు అడుగులు వేసేస్తాం. ఓకే, బ్లైండ్ గా ముందుగా అడుగులు వేసేసి ముందుకు మనం వెళ్తూ ఉంటాము, కానీ ఎక్కడ ఏ పాయింట్ లేకుండా ఉంటుంది, అంటే మనకి అర్థం కాకుండా ఉంటుంది. ఓకే, ఇలా ముందుకు వెళ్తూ ఉన్నామే, ఇలా చేస్తున్నాము, ఇలా వెళ్తున్నాము, అసలు నేను వెళ్తున్నది కరెక్ట్ రూటేనా కాదా, ఇలాగే వెళ్ళాలా ఇంకోలాగా వెళ్ళాలా, అసలు నేను ఎలా అయితే వెళ్తున్నానో అలా అవతల వాళ్ళకి
అనుకూలంగా ఉందా లేదా, వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని ఆలోచించకుండా మనం గుడ్డిగా మనకు తోచింది మనం చేసేస్తూ ఉంటాం. ఇది వాళ్ళదే అనుకుంటూ మనం చేసేస్తూ ఉంటాం. ఓకే, ఇందులో ఏమవుతుంది అంటే ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంది. అంటే గుడ్డిగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు పడతామో మనకు తెలియదు, ఎదురుగుండా ఎప్పుడు ఏమొస్తుందో మనకు తెలీదు. ఓకే, దీనిలాగా అంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎంత మైమరిచిపోయి మనం ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటామంటే, అంటే ఏదో ఆలోచనలో, ఏదో దీంట్లో, ఏదో ఆనందంలో, ఏదో పరధ్యానంలో ఎంత మరిచిపోయి మనం నడుస్తున్నామంటే ఎదురుగుండా అసలు దారి కనపడుతుందా లేదా, దారి సరిగ్గా వెళ్తున్నామా లేదా కూడా మనం ఆలోచించాం. అలా వెళ్ళిపోతూనే ఉంటాం. ఓకే, సో అందుకనే మనకి చాలా వరకు ఇలాంటి ఇన్ని ప్రిన్సిపల్స్ అంటే ఇన్ని విధాలుగా మనం వెళ్తుండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి లైఫ్లో. జనరల్గా సఫరింగ్ కానీ, ఒక కష్టం కానీ, ఒక మన దారిలో వెళ్తున్నప్పుడు ఒక బాధలు కానీ, గాయాలు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం ఎలా అయితే వెళ్ళాలో అలా మనం వెళ్ళట్లేదు. ఓకే, ఎలా అయితే వెళ్ళాలో అలా వెళ్ళట్లేదు, కానీ వెళ్తున్న దారి కరెక్టే అనుకొని గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. ఇది ఇలాగే వెళ్ళాలి, ఇలాగే చేయాలి అని మనం వెళ్ళిపోతున్నాం. సో మనం ఆ పాయింట్స్ మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్, ఆ ఎదురుగుండా జరిగే పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి పట్ల మన బిహేవియర్ ఎలా ఉంది, ఇట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అవతల వాళ్ళ పరిస్థితిని మన పరిస్థితిగా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం వాళ్ళని. ఇలా చేయి మనం డిక్టేట్ చేస్తుంటాం వాళ్ళని, ఇప్పుడు ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం డిక్టేట్ చేస్తూ ఉంటాం. ఓకే, గుడ్డిగా డిక్టేట్ చేస్తుంటాం, వాళ్ళ పరిస్థితికి అసలు కరెక్ట్ అవుతుందో లేదో ఏమీ తెలియకుండా మనం గుడ్డిగా డిక్టేట్ చేస్తుంటాం. ఓకే, దట్స్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అనేది ఏంటి, మనం బయట విషయాల్ని, మన విషయాల్ని, మన సెల్ఫ్ని సమాజంలో అంటే ఫ్రెండ్స్ కానీ, బయట సర్కిల్లో ఎవరైనా సరే, మొత్తం సమాజంలో మనం ఎలా అయితే ఒక విషయాన్ని మనం స్వీకరిస్తున్నామో మన గురించి కూడా మనం అలాగే స్వీకరించినప్పుడు కన్స్ట్రక్టివ్గా వెళ్తుంది. ఓహో, అవతల వాళ్ళ దాంట్లో నాకు ఈ లోపం కనపడిందంటే నాలో కూడా ఆ లోపం ఉందేమో, ఫస్ట్ ఇక్కడ నేను సెట్ చేసుకుంటే అక్కడ సెట్ అయిపోతుంది అని ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో అది మనకి ఎవల్యూషన్లో చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తుంది. ఓకే, ఎప్పుడు ప్రాబ్లం అనేది రాకుండా కన్స్ట్రక్టివ్గా వెళ్తుంది. అదే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్లో ఇదే విషయాన్ని మనం గుడ్డిగా వెళ్తున్నాం. వాళ్ళకు మంచిదే, ఈ పని చేస్తే వాళ్ళకు మంచిదే, నాకు మంచిదే కదా, ఈ పని చెయ్యాలి అని అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ అసలు అవతల వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో, వాళ్ళకి అనుకూలమైన పనో కాదో ఏమీ తెలియకుండా మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇలాంటి విషయాల వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతుంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి, మన ప్రాసెసెస్ ఏంటి. జనరలీ మన చిన్న ఎగ్జాంపుల్, మన మెటీరియల్ లైఫ్కి స్పిరిచువల్ లైఫ్కి జనరల్గా తేడా అనేది ఉండదు. మనం చాలా వరకు ఏమనుకుంటామంటే మన సెల్ఫ్గా మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో అది జనరల్గా సామాజికమైందే ఉంటుంది. మనం చాలా వరకు ఏమనుకుంటాము అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత ధ్యానము, ఆధ్యాత్మికము, ఇవన్నీ అంటే మంత్రాలు చదవడము, ఇలాంటివన్నీ ఏదైతే చేస్తుంటామో మనం చాలా స్పిరిచువల్ అయిపోయాం, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అనుకుంటాం. కానీ సెల్ఫ్ ప్రాసెస్ వచ్చినప్పుడు మన ఇన్నర్ వర్క్ అనేది పాయింట్ ఎప్పుడైతే వస్తుందో సమాజంలో అందరికీ జరిగేవే మనకి జరుగుతుంది. మనం స్పిరిచువల్ కదా లేబుల్ వేసుకున్నామని స్పెషల్గా ఏమీ ఉండదు, అన్నీ అవే జరుగుతాయి. ఎందుకంటే దీస్ ఆర్ మెంటల్ సోషల్ కాగ్నిషన్ అనేది, సామాజిక జ్ఞానం అనేది మనకి సమాజంతో సంబంధించింది, మెంటల్ ప్రాసెస్లో ఉన్న విధానం అది. ఓకే, సో అన్నీ అవే ఇది ఉంటాయి. మన జ్ఞానం, ఈ సైకాలజీ అంటే ఈ సబ్జెక్ట్స్లో ఉన్న జ్ఞానం, మన విషయాన్ని తెలుసుకుంటే మైండ్ ఎలా పనిచేస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఓకే, మైండ్ బేసికల్గా చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక 5 ఆస్పెక్ట్స్లో పనిచేస్తుంది. ఫస్ట్ ఇస్ పర్సెప్షన్స్, ఒక విషయాన్ని మనం ఎలా స్వీకరించాము అన్న దానిపైన చేస్తుంది. ఆ పాయింటే మనం ఈరోజు కంప్లీట్గా మాట్లాడుతున్నాం. ఓకే, ఇంకా ఎలాబొరేటెడ్గా మాట్లాడుతున్నాం, ఎలా స్వీకరిస్తున్నాం, స్వీకరించిన దాంట్లో ఎంత నిజాయితీ ఉంది. రైట్, నెక్స్ట్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ తీసుకున్న అర్థం చేసుకున్న విధానంలో ఎంత నిజాయితీ ఉంది, ఆ నిజాయితీ మన లైఫ్లో మన పర్సెప్షన్ అంటే మనకు జరుగుతున్న పరిస్థితుల్లో, మన స్వీయ పరిస్థితుల్లో
మనం ఎక్కడన్నా వర్కౌట్ చేసుకుంటున్నామా, మనకి ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా లేదా, రైట్. నా ఫోర్త్ పాయింట్ అనేది పర్స్పెక్టివ్స్ అంటే ఇంకా వేరే వాళ్ళు ఆ విషయం గురించి ఏం ఆలోచిస్తున్నారు, అదొక అవగాహన. అన్ని వైపుల నుంచి ఆలోచించి చేయమంటారు కదా, అలా. ఓకే, లాస్ట్కి వచ్చేదే ఆల్కమీ ప్రాసెస్ అంటే అదొక ప్రాసెస్. ఆల్కమీ అనేది ఒక ప్రాసెస్. ఆల్కమిస్ట్ అన్ని ఎవరంటారు, ఆ బంగారాన్ని కడిగి మేలిన బంగారం తీస్తారు కదా, వాళ్ళనే ఆల్కమిస్ట్ అంటారు. కంసాలి వాడు, మేబీ దట్స్ ద వర్డ్, వాళ్ళని ఆల్కమిస్ట్ అంటారు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక ఆలోచనని, ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే స్వీకరించామో అక్కడి నుంచి అది కంప్లీట్గా మన లోపలికి వెళ్ళి 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 ఎన్నో విధాలుగా ఎన్నో లేయర్స్ నుంచి తిరిగి తిరిగి వెళ్ళి ఒక ఫైనల్ పాయింట్ అనేది బయటకు వస్తుంది. ఆ ఒక్క చిన్న, అంటే ఇప్పుడు స్టోరీ మొత్తం చదువుతాం, మారల్ ఎంత ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది మారల్, లేదా ఒక పదం ఉంటుంది, రైట్. సో అలాగే మనం ఏదైతే విషయాలు మన లైఫ్లో తెలుసుకుంటున్నామో అవి మనకి దాని పాయింట్స్ యాక్చువల్గా క్రక్స్ పాయింట్స్ అన్ని సింపుల్గా ఉంటాయి, కానీ ప్రాసెస్ మాత్రం లెందీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ గోత్రూ అవుతున్నప్పుడు మనకి ఆ స్వర్గం ఎక్కడున్నాయి, నరకం ఎక్కడున్నాయి, అన్ని ఇక్కడే ఉన్నాయని సంగతి అర్థమైపోతుంది. గాయాలంటే ఇవేనా, స్వర్గం అంటే ఇదేనా, నరకం అంటే ఇదేనా, ఇవన్నీ కూడా పాయింట్స్ మనకు ఓపెన్ అవుతుంటాయి. సో బేసికలీ ఇట్స్ అ మెంటల్ ప్రాసెస్. మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ ప్రిన్సిపల్స్ ద్వారా మైండ్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ దీనిలో కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి, అంటే కొన్ని విధానాలు, ఎలాంటి విధానాల్లో ఎలాంటి స్టెప్స్లో ఇది ప్రాసెస్ అవుతుంది. సో ఫస్ట్ ఇస్ అటెన్షన్ అంటే మన మైండ్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో ఇప్పుడు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, గూగుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు మన మైండ్కి అనుసంధానమయ్యి ఆ వర్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. మన మైండ్ ఒక చోటికి వెళ్ళాలనుకుంటుంది, ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని డైరెక్షన్స్ అన్ని కూడా చెప్పేస్తూ ఉంటుంది, రైట్. సో ఇవన్నిటి కూడా దీన్ని ఏమంటారంటే దీని అటెన్షన్ అనమాట. అంటే ఒక ఫోకస్, మనం ఎలా వెళ్తున్నామో ఆ ఫోకస్ అన్ని విధాలుగా ఆ ఇంటెలిజెన్స్ ఎలా 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 ప్రతి ఒక్క విషయం మీద ఎలా దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎక్కడో ఏదో విషయం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొద్దున్నే టీవీ పెట్టుకున్నాం, ఒక న్యూస్ చూసాం, ట్విన్ టవర్ పోయింది. ఓకే, September 11 ట్విన్ టవర్ పోయింది, మనం చూసాం. సో చూసిన తర్వాత మనకు మైండ్లో ఫస్ట్ థాట్ వచ్చింది, అరే ట్విన్ టవర్ పోయిందా, ఏమైంది, ఎందుకైంది, ఒక ఆందోళన, ఒక యాంగ్జైటీ, ఒక ఏంటో తెలుసుకోవాలన్న తపన, ఇవన్నీ కూడా మనకు మొదలయ్యాయి, రైట్. ఇవన్నీ మొదలయ్యి మనకు అక్కడ నుంచి అర్థమైంది ఏంటి అంటే, మనం ఒక దీంట్లో టెర్రరిస్ట్ అటాక్ వల్ల జరిగింది, ఇది సూసైడ్ టెర్రరిస్ట్ అటాక్, ఇవన్నీ ఇలా చేశారు అని. మనం అప్పుడు ఏం చేసామంటే ఎక్కడ ఏది కనపడ్డా ఫ్లైట్ ఎక్కాలన్నా భయమే, దాని తర్వాత ఏమో ఏ ఫ్లైట్లో ఏముందో. ఓకే, ఇవన్నీ పాయింట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఒక సంఘటన ఎక్కడైతే ఏదైతే జరిగిందో దాన్ని మనం కొంచెం ఫోకస్ పెట్టి చూసేసరికి అది మైండ్లో ఎలా ఇంప్రింట్ అయి ఉంటుంది అంటే దానికి సిమిలర్, అంటే దాంట్లో ఎన్నైతే సింబాలికల్గా ఏవేవైతే విషయాలు ఉన్నాయో అక్కడ ఫ్లైట్ మనం చూసింది, సో అలా కామన్గా ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని మళ్ళీ పక్కన ఎప్పుడు చూసినా ఆ భయం అనేది వచ్చేస్తుంది. ఫ్లైట్ ఎక్కడానికి అక్కడ ట్విన్ టవర్ పోయినప్పుడు ఆ ఫ్లైట్కి ఈ ఫ్లైట్కి మనం ఎక్కుతున్న ఈ ఫ్లైట్కి ఎటు సంబంధం లేదు, కానీ ఆ భయం అంతా ఇక్కడ వచ్చేసింది. ఓకే, అక్కడ ఏం చేయలేదు, అక్కడ మనకు సంబంధం లేదు, అక్కడ ఆ టైంలో మనం లేము, మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మనం అదే దీంట్లో వెళ్ళేసరికి ఆ కనెక్టివిటీ అంతా ఇక్కడ జరిగిపోయింది. అలా చాలా వరకు మన కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తుంటాము అంటే, ఒకానొకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక పరిస్థితి ఏదో జరిగింది, ఆ టైంలో ఏదో బాధ వచ్చిందో, గాయమైందో, ఏదో అయింది, చెప్పలేకపోయాం. అది మళ్ళీ దాని సిమిలర్గా రిఫ్లెక్షన్ ఇంకోటి వచ్చినప్పుడు, ఇంకో పాయింట్కి వచ్చినప్పుడు అక్కడ చెప్పేస్తాం. ఓకే, ఆ రిఫ్లెక్షన్కి అప్పుడు జరిగిన దానికి సంబంధం లేదు. అక్కడ పరిస్థితి యాక్చువల్గా జరిగినప్పుడు మనుషుల మధ్యలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషులకి ఇప్పుడు పాయింట్లో జరుగుతున్న ఈ పరిస్థితిలో మనం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అయ్యి వీళ్ళని ఎవరినైతే అంటున్నామో వాళ్ళ మనుషులకి సంబంధం లేదు, ఆ సిచ్యువేషన్కి సంబంధం లేదు.
కానీ మనం ఇది దిస్ ఇస్ కాల్డ్ అంటే ఒక విషయాన్ని మనం ఒకే విషయాన్ని 2 ప్లేసెస్లో ఒకే విధంగా ట్రీట్ చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్కి, ఈ పరిస్థితికి, ఈ సినారియోకి, ఆ సినారియోకి సంబంధం లేదు. కానీ సేమ్ విధంగా కూడా మనము ఒక్కొక్కసారి మనం డీల్ చేస్తుంటాం. అలా కూడా మనం కొన్ని బాధలకి మనం ఇదవుతూ ఉంటాం, అంటే మనం గుర్తు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకో టైప్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అనకుండా వాళ్ళని ఎవరైతే ఆ ప్లేస్లో నిలబడ్డారో వాళ్ళని అంటున్నాం. ఇట్స్ కాల్డ్ విక్టిమ్హుడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను బాస్ని, ఓకే, నేనేదో ఒక మిస్టేక్ చేశాను. మన పొజిషనింగ్లో ఒక ప్లేస్లో ఎవరైతే ఉండాలో వాళ్ళని పెట్టకుండా ఇంకోళ్ళని ఎవరినో పెట్టేసి నేను మిస్టేక్ చేశాను. ఓకే, ఎవరైతే రావాలో ఆ ప్లేస్లో వాళ్ళ కోపం వచ్చి బాస్ అనలేదు, వాళ్ళని అన్నారు. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలీదు, ఐడియా కూడా ఉండట్లేదు, అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియట్లేదు. వాళ్ళకేమో బాస్ చెప్పాడు, వెళ్తున్నారు, వాళ్ళకి అంతే తెలుసు, వాళ్ళకి ఇంకేం తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు రివర్స్ అయ్యేసరికి, వీళ్ళ మీద అక్కడ అనాల్సింది ఇక్కడ అనేసరికి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఓకే, హర్టింగ్ అనేది, ఆ గాయం అనేది అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అందుకే మనం ఒక మనిషిని ఒక మాట అనే ముందు చాలా విధాలుగా ఆలోచించాలి. అసలు కరెక్ట్గానే అంటున్నామా లేదా, ఓకే, ఇవన్నీ పాయింట్స్ కూడా ఉంటుంటాయి. మనం ఆలోచించి ఆ విషయాన్ని మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ మైండ్ లేకుండా ముందుకు వెళ్ళడం. ఇంకో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మైండ్ గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మైండ్ ఎక్కడ కూడా పని చేయట్లేదు, మైండ్ పని చేయకుండా అంటే ఒక ఆటోమేటిక్ సిస్టంలోంచి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, కంట్రోల్. ఒక పాయింట్లో మనం ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ జరిగింది, ఒక సంఘటన జరిగింది, ఇంట్లో ఏదో విషయాలు గొడవలే అయిండొచ్చు, లేకపోతే మంచి ఆనందమైన విషయాలు కావచ్చు, ఏదైనా ఒక సంఘటన జరిగింది. అది జరిగినప్పుడు మనం దాన్ని గమనిస్తూ ఉంటాం, దాని సంగతులన్నీ మనం మొత్తం అర్థమవుతూ ఉంటాయి. కానీ ఎటువంటి రియాక్షన్ లేకుండా కూడా, ఆహా ఇలా జరిగిందా, ఇంకా నెక్స్ట్ దానికి ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే రియాక్షన్లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగిందా, ఓకే, సైలెంట్గా ఇలా వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్లో బాస్ మనల్ని మెచ్చుకోలేదో, ఏదో జరిగింది, వర్క్ చాలా చేసాము కానీ ఎప్పుడు కూడా ఒకసారి కూడా మెచ్చుకోలేదు, సరే కొంచెం ఫీల్ అయ్యాము కానీ మెచ్చుకోలేదు, ఏం చేస్తాం, సైలెంట్గా వెళ్ళిపోయాం. కానీ అసలు పని పాట చేయలేని వాళ్ళు కూర్చొని పట్టుకొని బాగా మెచ్చుకుంటూ పని చేసే వాళ్ళని మనం అసలు నువ్వెంత నువ్వు వేస్ట్ అంటున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు, పక్కన మర్డర్ చేయాలంత కోపం వస్తుంది. ఓకే, ఇలాంటి ప్రాసెస్లు కూడా మనం గోత్రూ అవుతుంటాం. ఓకే, మనకి జరగలేదని మనకు బాధ కాదు అక్కడ, కానీ అసలు అవతల అర్హత లేని వాళ్ళకి అంత మెప్పులు జరుగుతుంది, నాకేంటి మూమెంట్ లేదు అని. మనం ఏంటంటే ఇలా ఆ మూమెంట్లో మనం ఆలోచించింది కరెక్టే అయినా బిగ్ పిక్చర్ చూస్తే అప్పుడు మనకి వాళ్ళు చేసింది సహజమే కదా అనిపిస్తుంది. అంటే ఆ విషయాన్ని అన్ని కోణాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప మనకు ఒక విషయం కంప్లీట్గా అర్థం కాదు. ఒక విషయాన్ని ఒక వైపు నుంచే చూసి దాని డిసిషన్ మేకింగ్లోకి మనం వెళ్ళకూడదు, అన్ని వైపుల నుంచి గమనించాలి. ఓకే, అర్థమయ్యేదాకా దాన్ని వెయిట్ చేయాలి. ఓకే, అలా జరిగినప్పుడు, అది మొత్తం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఒక మోటివేటెడ్ రీజనింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ప్రాసెసింగ్లో మోటివేటెడ్ రీజనింగ్ అంటే, మనం చాలా వరకు ఒక విషయాన్ని మనం ఆర్గ్యూ చేసినప్పుడు మనకి ఏది కావాలో అది వినేంత వరకు మనం దాన్ని ఆర్గ్యూ చేస్తూనే ఉంటాం. కొన్ని సిచ్యువేషన్లో మనకి ఇది వినాలని ఉంది, అది వినాలనుండి ఏదైతే వినాలనుకుంటున్నామో అది వచ్చేంత వరకు దాన్ని అటే తిప్పి దాన్ని అటే ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. అంటే దీన్ని ఏంటంటే మోటివేటెడ్ రీజనింగ్. వీఆర్ ఆల్రెడీ మోటివేటెడ్, మనకు మైండ్లో ఆల్రెడీ ఒక రీజన్ ఉండిపోయింది అక్కడ మోటివేట్ చేయడానికి. సో ఆ విధంగానే మనం చేస్తూ ఉంటాం. ఓకే, ఎందుకు అనంటే మనకి ఏదైతే తెలుసో అది ఇంకొకళ్ళ దగ్గర నుంచి కూడా వినాలని ఉంటుంది. సో మనము ఆ విషయాన్ని, ఏదైతే సంఘటన మనకి ఎలా అయితే అర్థమైందో ఆ అర్థమైన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ముందు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏది కావాలో అదే వస్తుంది. ఇట్స్ ఎ మెంటల్ ప్రాసెస్.
ఓకే. ఇప్పుడు నేను మీకు ఒక సినిమా స్టోరీ చెప్పాను అనుకోండి, నాకు అర్థమైనట్టు నేను మీకు సినిమా స్టోరీ చెప్తాను. ఓకే. మీరు ఆ పర్సెప్షన్ పెట్టేసుకుంటారు. ఓహో! ఇలా జరిగిందా? ఇలా జరిగిందా? మేడం చెప్పారు కదా! నిజంగానే ఆ సినిమా అలా ఉండొచ్చు అని వెళ్తారు. అని వెళ్ళి సరే మేడం చెప్పారు కదా! అయినా వెళ్లి చూద్దాంలే ఇదే సినిమా ఉందంట ఇలా స్టోరీ చెప్పారు అనేసి సినిమాకెళ్తారు. మీకు నేను చెప్పిన దానికి ఎక్కడ ఏది అర్థం కాదు. అది డిఫరెంట్‌గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అర్థమవుతుంది. అలా అర్థమవ్వచ్చు. లేదా సినిమా యాక్చువల్‌గా సెపరేట్‌గా వేరేగానే ఉంది. కానీ నేను ఆల్రెడీ చెప్పేసి మీ మైండ్‌లో పెట్టేసాను కాబట్టి, మోటివేట్ చేసేసాను కాబట్టి, నేను ఎలా అయితే చెప్పానో మీరు మూవీని అలాగే చూస్తున్నారు. ఓకే. సో, ఇలాంటివి కూడా మోటివేటెడ్ రీజనింగ్ అనమాట. అంటే ఒక మనకి ఏదైతే కావాలో, ఆ ఆర్గ్యుమెంట్‌లో ఏదైతే వినాలనుకుంటున్నామో, ఆ ఆ విషయం వచ్చేదాకా మనం ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఓకే. ఇలాంటివి కూడా మనం ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటాం. నెక్స్ట్ ఈజ్ ఫ్రేమ్స్‌లో. ఫ్రేమ్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనుకుందాం. ఫ్రేమ్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక సంఘటన, ఒక పరిస్థితి కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక సినారియో కానీ ఈ ఫ్రేమ్ వర్క్‌లో మనకు అర్థమైంది. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే దూరంగా ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషి ఫ్యామిలీతో కూర్చున్నాడు. ఓకే. కూర్చొని వాళ్ళు టీ తాగుతున్నారు. ఓకే. మనం చాలా డిస్టెన్స్‌లో ఉన్నాం. వాళ్ళు అసలు మాటలు కూడా మనకు వినపడవు. అంత డిస్టెన్స్‌లో మనం ఉన్నాం. ఓకే. దూరంగా ఎక్కడో కనపడుతున్నారు. కానీ వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాము అంటే ఇవాళ రేపు ట్రెండ్ కదా! మనం ఏమనుకుంటాము అంటే వాళ్ళు ఏంటో అందరూ కూర్చున్నారు కానీ అసలు మాట్లాడుతున్నట్టే కనిపించట్లేదు. అసలు ఏమన్నా ఫ్యామిలీ లాగా ఉన్నారా? చక్కగా మాట్లాడుతూ కూర్చోవచ్చు కదా! ఎవరికి వాళ్ళు ఏదో సైలెంట్‌గా అట్లా కూర్చున్నారేంటి? ఓకే. ఆ ఫ్రేమ్‌ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము? ఎక్స్‌పెక్టేషన్స్‌తోనున్నాయి. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్ వర్క్‌లో ఒక ఫ్రేమ్‌ని మనం ఎలా అయితే చూస్తున్నామో అలాగే ఆ ఫ్రేమ్‌ని అందరూ చూడరు. ఒక పోర్ట్రైట్ ఉంది. ఒక పెయింటింగ్ ఉందంటే కొంతమందికి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇంకోలాగా అది ఒకలాగా అర్థమవ్వచ్చు. ఇంకొంతమందికి ఇంకోలాగా అర్థమవ్వచ్చు. ఓకే. సో, వి హావ్ టు ఐడెంటిఫై దట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? మనం ఆ ఫ్రేమ్‌ని అలా చూస్తున్నప్పుడు ఇన్ని జడ్జ్‌మెంట్స్‌లో వెళ్తున్నప్పుడు మనకి ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? మనకి యాక్చువల్‌గా ఏం చూడాలనుకుంటున్నాము? ఏం చూడాలనుకుంటున్నాము? ఈ ఈ చూసే విధానాన్ని ఏదైతే జడ్జ్‌మెంట్ ఒపీనియన్స్ ఉన్నాయో అందులో మనకి యాక్చువల్‌గా మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అది కనపడుతుందా లేదా? కంక్లూజన్. ఓకే. సో, ఫైనల్ థింగ్ ఈజ్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆ కంక్లూజన్‌కి వచ్చేసరికి మనకి ఎలా అయితే మన పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఆ 5 ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయో ప్రాసెసెస్ అలాగే ఉన్నాయి. ఓకే. ఇంకా ప్రాసెస్‌లో కొన్ని ఏరియాస్‌లో కొన్ని పజిలింగ్‌లా అంటే కొన్ని పజిల్స్ విధానంగా కొన్ని ఏరియాస్ మనం చేస్తూ ఉంటాం. కొన్ని ఏరియాస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మన సెల్ఫ్. మన గురించి మనకొక ఆలోచన. పజిల్ ఏంటి? ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నామంటే దాని వెనకాల మూలం ఏంటి అంటే మన గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి. మన గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకోవాలి కాబట్టే మనకి ఒక పరిస్థితి ఈ విధంగా అర్థమైంది. ఆ పరిస్థితి ఆ విధంగా అర్థమైందంటే మనకు యాక్చువల్‌గా ఏం అర్థమవుతుంది? నా గురించి నాకు ఈ పరిస్థితి ఇలా అర్థమైంది అంటే ఇందులో ఈ థాట్ ఉంది. ఈ ఆలోచన ఉంది. ఒక మనిషిని చూసాను. ఆ మనిషి నాకు చాలా ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమాకెళ్ళాలనుకున్నాను. కానీ ఆ సినిమా అందరూ బాలేదు అన్నారు. ఓకే. అందరూ బాలేదంటున్నారు గదా! ఓకే. ఇంకా ఆ సినిమా చూడటం ఎందుకులే అని అనుకున్నాను. కానీ ఒకతనొచ్చి లేదు అర్జెంట్‌గా మీరు టికెట్ కొనాల్సిందే. కొనాలి తప్పదు అంతే. ఆ సినిమా బావుంది అని చెప్తుంటాడు. కానీ మనం చూసి లేదు నేను విన్నాను. రివ్యూస్ ఆల్రెడీ చూసాను. పెద్ద బాలేదంట కదా! నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాం. అయినా గాని కొను అంటుంటాడు. ఓకే. ఇలా నెత్తి మీద కూర్చునే వాళ్ళు కూడా చాలా వస్తుంటారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ సినిమా చూడాలి. అప్పుడు మన సెల్ఫ్ అనేది ఎక్కడొచ్చింది? అలాంటి రిఫ్లెక్షన్ మనకొచ్చినప్పుడు, నాకు ఎక్కడైనా ఇంతకుముందు ఆ సినిమా చూడాలి అన్న ఒక తొందర ఏమైనా ఉండిందా? ఆతృత ఏమైనా ఉండిందా? ఆ ఆతృత నాకిక్కడ ఇలా కనపడుతుందా? అది మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా వరకు ఏంటి మనిషి ఇంత నేను చూడనని చెప్తున్నా గాని ఎటపడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అవతలోని కొట్టేస్తాం.
అలా కొట్టేయకుండా అవతల వాళ్ళతో సంబంధించింది కాదు, మనకు ఆల్రెడీ స్టార్టింగ్ లో ఇది చూడాలి అని చాలా ఆతృత ఉండింది, కానీ అందరూ బాలేదు అనేసరికి సగం నీరసపడిపోయాం. కానీ ఆ పాయింట్ మనం మర్చిపోయాం. ఆ పాయింట్ ని ట్రిగర్ చేస్తూ ఇంకో మనిషి మొదలు పెట్టేసరికి మనకు కోపం వచ్చి అవతలను అనేసాం. ఇక్కడ మన సంగతి మనకు అర్థం కావట్లేదు, అవతలను అనేసాం. ఓకే, ఇది సెల్ఫ్ కి సంబంధించింది. ఆ పజిల్ ఏంటి అంటే నా లోపల ఇంకా రిజాల్వ్ కానిది ఒక సిచ్యువేషన్ ఉంది, దానికి ఇది ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. ఈ రిఫ్లెక్షన్ ని నేను ఎలా రిజాల్వ్ చేయాలి? చాలా మంది ఇంటెలిజెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళే నా రిఫ్లెక్షనే కదా, వాళ్ళతో రిజాల్వ్ చేసేస్తే నాకు వచ్చేసినట్టే అని కూడా అనుకుంటారు. అయ్యుండొచ్చు, ఆ సిచ్యువేషన్ లో ఆ రిఫ్లెక్షన్స్ లో వాళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళకు కూడా ఏదో ఉంటుంది, అందుకే వచ్చుంటారు. కానీ మన బాధ్యత ఫస్ట్ పజిల్ మన సెల్ఫ్ గురించి. నెక్స్ట్ యాటిట్యూడ్ ఏంటి? సెల్ఫ్ కి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. అది కూడా ఎప్పటి వరకు? ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిపోయిందంటే మైండ్ నుంచి బియాండ్ వెళ్ళాము అంటే సెల్ఫ్ కూడా మనకి బ్లాక్ అవుతుంది. మన ఉన్నత స్థితికి చేరడానికి, అంటే మన ఆత్మ పరిణితి చెందడానికి మన సెల్ఫ్ అనేది కూడా మనకి బ్లాక్ అవుతుంది. సెల్ఫ్ అనేది బ్లాక్ కాకుండా మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ సెల్ఫ్ అనేది ఫస్ట్ ఇనీషియల్ గా సెల్ఫ్ తోనే మనం ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఏ పరిస్థితి ఎలా వచ్చింది, ఆ పరిస్థితి నేను ఎందుకు ఇలా అర్థం చేసుకున్నాను, దానికి ఆ అర్థం చేసుకునే విధానానికి నా జీవిత స్టోరీకి ఏంటి సంబంధం. ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అంటే సోషల్ మోటివ్స్. అంటే సోషల్ మోటివ్స్ అంటే సామాజిక ఉద్దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటివేషన్స్ అనమాట, మన సామాజికంగా మనకు వచ్చే మోటివేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోపం కానీ, ఒక అసూయ కానీ, ఒక డిప్రెషన్ టైప్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక పరిస్థితి చూసినప్పుడు అరే ఎంత డిప్రెసివ్ గా ఉంది అని అనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది, ఒక్కొక్క ఫీలింగ్ రావచ్చు. సమాజంలో జరిగే విషయాల్ని బట్టి కూడా ఒక్కొక్క ఫీలింగ్ అనేది మనకు రావచ్చు. సో నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఏంటి? యాటిట్యూడ్ ఏంటి? మనకు లైఫ్లో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్కి వెళ్ళాం, భోజనం చేసాం, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు అడిగాం. ఎలా అడిగాము? అందులో మన యాటిట్యూడ్ కనపడుతుంది. ఓకే, సమాజంలో మనం చాలా వరకు జనరలీ స్పిరిచువలీ స్పీకింగ్ యాటిట్యూడ్ అనేది ఉండకూడదు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే యాటిట్యూడ్ అనేది ఉండకూడదు. కానీ హౌఎవర్ మన పాయింట్ని క్లారిటీగా, మనం ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది. అందులో తప్పేం లేదు. మన యాటిట్యూడ్ మనల్ని బాధ పెట్టట్లేదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టట్లేదు. సో ఇట్ ఈస్ ఓకే. ఎంతవరకు అయితే మనల్ని మనం బాధ పెట్టకుండా, అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఉంటామో అది ఎలాంటి యాటిట్యూడ్ అయినా పర్వాలేదు. ఆ 2 పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే చాలా వరకు యాటిట్యూడ్ అనేది మన సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటిది, అది మనల్ని కాపాడుతుంది. మన యాటిట్యూడ్ మనల్ని కాపాడుతుంది. మన తత్వం ఎంత క్లారిటీగా ఉందో మన యాటిట్యూడ్ చెప్తుంది. ఓకే, సో యాటిట్యూడ్ అనేది ఈ పజిల్స్ అనమాట. ఒక విషయంని, ఒక పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో, ఎలా స్వీకరిస్తున్నామో, దానిలో ఉన్న మన యాటిట్యూడ్ ఏంటి కూడా మన లోపల మన సెల్ఫ్ గురించి, మన తత్వంలో ఉన్న క్లారిటీ గురించి మనకు అది చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఓకే, ఏదైనా సిచ్యువేషన్ పాజిటివ్ నెగిటివ్ జరిగింది, చూడగానే మనకు ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగా మనకు ఒక సిచ్యువేషన్ చూడగానే మనకు దానిపైన ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. ఆ ఇంప్రెషన్ మన మైండ్లో ఉండిపోయింది. రైట్, అంటే ఒక మనిషిని మనం ఫస్ట్ చూడగానే ఎలాంటి అభిప్రాయం మనకు ఉండిందో, ఓకే, ఆ అభిప్రాయం మనకి ఎప్పుడు కూడా, అంటే ఆ మనిషిని చూసినప్పుడు అంతా మనకి డీపెస్ట్ కార్నర్లో అభిప్రాయం అలాగే ఉంటుంది. ఆ మనిషిలో మార్పు కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని మనం చాలా దేవుడు లాంటి మనిషి అని అనుకున్నాం, దేవుడు పోలికలు ఉన్నాయి, దేవుడు లాంటి మనిషి అని మనం అనుకున్నాం, ఎంతో గౌరవించాం. ఓకే, గౌరవించి వాళ్ళకి ఏదంటే అది అన్నీ చేసి పెట్టాం. ఓకే, ఏది మాట తప్పకుండా చేసి పెట్టాం. కానీ మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, తర్వాత ఆ మనిషి మీద నమ్మకం అనేది పోయింది. కానీ ద ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ వెరీ పాజిటివ్. ఒక హోదా ఇచ్చి చాలా గౌరవంగా ఒక హోదాలో పెట్టాం. అది ఎప్పుడు మారదు.
మనం ఏ పని చేసినా మనం ఎంత బయట నుంచి ఎంత కోపంగా ఎంత నమ్మకం లేకుండా ఆ మనిషి మీద ఎలా ఉన్నా డీపెస్ట్ లేయర్ లో మాత్రం ఆ మనిషి ఏదైతే చెప్పారో ఎండ్ ఆఫ్ ద డే అదే చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషిని చూడగానే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది, లోపల నుంచి పొడుస్తూనే ఉంటుంది ఆ సినారియోకి. దట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ ఇంప్రెషన్ అండ్ ద ఫైనల్ ఇంప్రెషన్. ఓకే, సో అందుకనే ఇప్పుడు ఒక్కొక్కళ్ళని మనం ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటాం. కానీ అర్థం అయిన తర్వాత లైఫ్ వెళ్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫస్ట్ పెళ్ళైనప్పుడు పార్ట్నర్స్ చాలా అద్భుతంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు చాలా వండర్ఫుల్ గా ఉంటారు. తర్వాత గొడవలు వస్తాయి, అన్ని వస్తాయి, ఆ గొడవలు ఈ గొడవలు అన్నీ వస్తాయి. దాని తర్వాత విడిపోయే పరిస్థితి వస్తుంది, అన్నీ జరిగిపోతాయి. ఓకే, మధ్యలో విడిపోయారు అనుకోండి, దానికి ఏం చేయలేం. కానీ అలాగే విడిపోకుండా ఎగుదిగులు వచ్చినా ఏం వచ్చినా వాళ్ళు అలాగే లాస్ట్ వరకు ఉన్నారు అంటే వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ ఈచ్ అదర్ వాజ్ వెరీ బిగ్. మొట్టమొదటి వాళ్ళ ఒకళ్ళనొకళ్ళు ఎలా అయితే స్వీకరించారో అది చాలా గౌరవంగా ఉండింది. అందుకనే ఎన్ని ఒడదొడుకులు వచ్చినా కానీ వాళ్ళు తట్టుకొని కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా కానీ మధ్యలో సపరేషన్స్ అయినా ఏమైనా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చక్కగా అన్యోన్యంగా ఉండగలుగుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఫస్ట్ ఇంప్రెషన్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కొన్ని సిచ్యువేషన్స్ మనం ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తాం. ఒక పరిస్థితి వచ్చింది, ఓకే, ఒక పరిస్థితి వచ్చింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మనకి బాగా నచ్చాడు, కానీ సడన్గా ఆ మనిషి ఎందుకో నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పి మాట్లాడడం మానేశాడు. ఎందుకు నచ్చలేదో ఏంటో మనకేమీ అర్థం కావట్లేదు. ఏమంటే ఏదోదో రీజన్స్ చెప్తున్నారు, మనకు పెద్ద అర్థం కావట్లేదు. ఆ రీజన్స్ మనకు ఆ టైంలో అర్థం కావట్లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే తర్వాత మన మైండ్ ఎలా ఆలోచించడం మొదలు పెడుతుంది అంటే ఆ మనిషి గురించి ఆటోమేటిక్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓ, వేరే ఎవరైనా నచ్చారేమో అందుకే నేను నచ్చట్లేదు, అర్థమైంది. ఆహా, ఇప్పుడు డబ్బు పిచ్చి ఇంకెవరన్నా ఎక్కువ ఏమన్నా జీతం ఇస్తున్నారేమో, ఎక్కువ శాలరీస్ ఇస్తారేమో, అందుకే ఈ జాబ్ నచ్చట్లేదు, ఇంకో జాబ్ నచ్చింది. సో ఇమీడియట్గా ఆటోమేటిక్గా కొన్ని ఆన్సరింగ్స్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆటోమేటిక్గా వెళ్తాం. మనకు యాక్చువల్లీ తెలీదు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది ఏం తెలీదు, అక్కడ ఏం క్లారిటీ లేదు ఇంకా. కానీ మనం ఏదో క్లారిటీ తేవాలపై ఇలా ఇండొచ్చు అలా ఇండొచ్చు అని ఎన్నో విధాలుగా మైండ్ మొదలవుతుంది. ఆ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ కూడా పజల్డ్గా ఉంటాయి, అసలు మనకు అర్థం కూడా కావట్లేదు. మన గురించి తెలుసుకుంటున్నామని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు. ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎలా అయితే స్వీకరిస్తున్నామో అది మనల్ని తెలుసుకోవడానికి ఆ సంఘటన ఇలా స్వీకరిస్తున్నామన్న సంగతి మనకు అర్థం కాదు. ఇవన్నీ పజల్స్. యాటిట్యూడ్ ఎందుకు ఇలా ఉందో మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మన తత్వం తెలియాలి కాబట్టి యాటిట్యూడ్ అలా ఉంది. మన తత్వంలో ఎంత క్లారిటీ ఉందో తెలుసుకోవడం కోసం ఈ యాటిట్యూడ్ వచ్చింది. అది కూడా ఒక పజిల్. ఇమీడియట్ గా క్విక్ రెస్పాన్స్ మనం చేస్తూ ఉంటాం, ఇలా అంటే ఇలా ఉండొచ్చు అని. ఆ క్విక్ రెస్పాన్స్ కూడా ఏంటి, మనం దానికి క్లారిటీ లేకపోయినా లోపల ఎక్కడో ఆ విషయం మీద ఇది అయిండొచ్చు అంటే జనరల్ గా ఇదే జరుగుతుంది కాబట్టి యూనివర్సల్ లెవెల్లో చెప్పి కూడా మనం చేస్తాం. ఒక్కొక్కసారి అది కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కరెక్ట్ కాకపోవచ్చు. గ్యారంటీ ఏం లేదు రాంగే అవ్వాలని, గ్యారంటీ కూడా ఏం లేదు రైటే అవ్వాలని. ఓకే, ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటుంటాం. నెక్స్ట్ మన సామాజిక ఉద్దేశాలని బట్టి కూడా, ఒక కల్చర్ వాల్యూస్ కానీ ఇవన్నిటిని బట్టి కూడా మనం వెళ్తూ ఉంటాం. సో జనరలీ ఇవన్నీ విషయాల వల్ల మన ఫ్యామిలీస్లో ఎలా ఎఫెక్ట్ అవుతాయి, మన మైండ్ మరి ఇన్ని ప్రాసెస్ చేస్తుంది, ఇన్ని విషయాల్ని ఇన్ని విధాలుగా అర్థం చేసుకుంటుంది. వీటి వల్ల మన ఫ్యామిలీలో పడే ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జెనెటిక్స్, మన జీన్స్లో పూర్వీకుల నుంచి ఒక ఆలోచన విధానం ఒకేలా ఉంది. మనం కూడా ఇంకా దాన్ని అలాగే ఆలోచిస్తున్నాం, మార్పులు చేసుకోవట్లేదు. ఓకే, ఒక పద్ధతిని గుడ్డిగా అలా ఫాలో చేస్తూనే ఉన్నాం, దానిలో ఎక్కడ మార్పు చేర్పులు అనేది రావట్లేదు. ఎప్పుడు మార్పు వస్తుందో మనకు తెలియదు. మన జీన్స్లో ఆలోచన మారినప్పుడు అప్పుడు రివర్స్ వెళ్తూ ఉంటుంది. కానీ ఇలాంటి ప్రభావాలు కూడా మన ఫ్యామిలీలో, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎఫెక్ట్ అనేది మనకు పడుతుంది. అంటే మనకు ఒక విషయాన్ని ఎలా అయితే తెలుసో ప్రతి విషయాన్ని అదే మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ నెత్తి మీద రుద్దాలని చూస్తాం. మనకు తెలియకుండానే చేస్తాం. అది కరెక్ట్ అని వాదిస్తాం కూడా. కరెక్ట్ అయిండొచ్చు కానీ తప్పు కూడా అయిండొచ్చు. దాన్ని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళనివ్వకుండా దాన్నే మనం రిపీట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గతంలో కొన్ని అనుభవాలు జరిగాయి. ఆ అనుభవాల్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రతి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఓకే, చాలా వరకు మన చిన్నతనం నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ అనాథాశ్రమంలో పెరిగాం.
ఓకే. అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళు అమ్మా నాన్న లేరు, అమ్మా నాన్న ప్రేమ ఏంటో తెలియదు, అవన్నీ తెలియదు. సో వాళ్ళ ప్రపంచం అంతా అలాగే కనబడుతుంది. ఓకే. అలాగే కనపడి వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఆ పాస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ బేస్డ్ గానే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఓకే. ప్రతి విషయాన్ని అదే బేసిస్ చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ లెవెల్స్, మన స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి మైండ్లో. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, నిన్ననే మనం ఆ టాపిక్ మాట్లాడాం. దానివల్ల స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి జరిగినప్పుడు అంతా ఆ సంఘటనలు మనం ఎలా అయితే చేస్తున్నామో అలాగే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి మనకు జనరల్గా మెయిన్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే, మన ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్సెస్తో వస్తుంటాడు. కొన్ని అనుభవాలు ఉంటాయి ఒక బ్యాక్గ్రౌండ్లో, ఒక డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్క లైఫ్ స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మనకు అనిపిస్తుంది సేమ్ గానే ఉన్నాయి అని అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక ప్రెజెంటేషన్లో డిఫరెంట్గా ఉంటుంది. అలా మొత్తం సేమే అవ్వాలి అంటే చాలా మంది మొహాలు కూడా సేమ్ గానే కలవాలి. మొహాల్లో చాలా తేడాలు చూస్తున్నాం కదా, ఫేసెస్లో ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంది. అలాగే కొంతమంది ఎక్స్పీరియన్సెస్, బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్సెస్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. దానివల్ల వాళ్ళకు ఒక జ్ఞానం అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్, ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకు ఒక జ్ఞానం అనేది ఒకలాగా వచ్చి ఉంటుంది. ఒక విషయాన్ని ఒక విధంగా వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు. ఓకే. దానికి సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని, అంటే సమాజం పట్ల ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సమాజం కూడా ఇలా ఉంది, ఓకే, సమాజం దీన్ని బట్టి ఇలా ఉండాలి అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇలా అర్థమవుతుంది, అంతే, ఇంక ఇలాగే జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది, సమాజం ఎక్కడ ఒప్పుకుంటుంది, ఇవన్నీ పాయింట్స్ కూడా మనకు బయటకు వస్తూ ఉంటాయి. ఇవన్నిట్లో మన ఫీలింగ్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఎలా మారుతున్నాయి, మన ఫీలింగ్స్ ఏమవుతున్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ మనం బయటకు తీసుకొస్తున్నాం, మన కల్చర్ డిఫరెన్సెస్ ఏంటి, ఒక్కొక్క కల్చర్. ఇప్పుడు మనం ఇంకొక టాపిక్లో ఇంతకు ముందు కూడా మనం ఒకటి మాట్లాడాం, కల్చర్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇమోషన్స్ని ఎలా ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుంది అని. ఒక్కొక్క కల్చరు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కలాగా, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఒక్కొక్క విషయాన్ని, ఇప్పుడు మనం ఇండియన్స్, మనము హైందవులో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్టు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. ఓకే. ఇండియాలోనే ఈస్ట్ వాళ్ళు ఆలోచించినట్టు వెస్ట్ వాళ్ళు ఆలోచించరు, వెస్ట్ వాళ్ళు ఆలోచించినట్టు ఈస్ట్ వాళ్ళు ఆలోచించరు, తెలంగాణ ఆలోచించినట్టు ఆంధ్ర ఆలోచించదు, ఆంధ్ర ఆలోచించినట్టు రాయలసీమ ఆలోచించదు. అంటే ఒకే చేయికి 5 వేళ్ళు 5 రకాలుగా ఆలోచిస్తాయి. అలా ఆలోచిస్తున్నాయి కాబట్టి అన్ని కోణాల నుంచి మనం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. దేని బ్యూటీ దానికే ఉంటుంది, దేని అందం దానిదే, దేని సిచ్యువేషన్ దాన్ని బట్టి దానిదే. ఓకే. మనకి ఇక్కడ ఇప్పుడు చీకటి అయిందంటే ఇంకెక్కడో వెలుతురు అవుతుంది, ఇంకెక్కడో తెల్లారుతుంది, అక్కడెక్కడో చీకటి అవుతుందంటే మనకి ఇంకెక్కడ తెల్లారుతుంది. సో దిస్ వేరియేషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ పారాడాక్సెస్ ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి. మనం అవన్నీ గ్రహించుకొనే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే ఒక సామాజిక జ్ఞానం అనేది మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఒక సినారియో మొత్తం, అంటే మనం ఉండే సమాజం ఏదన్నా కావచ్చు, అది మన ఇల్లే కావచ్చు, ఆఫీసే కావచ్చు, ప్రపంచమే కావచ్చు, నలుగురు మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని, ఒక సంఘటన మనం ఎలా తీసుకుంటామంటే ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి వెనకాల. ఇవన్నిటికీ ఏది కనెక్ట్ అవ్వకుండా ఇవన్నిటికీ భిన్నంగా ఇంకోలా కూడా జరగచ్చు, రైట్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి స్టెప్ బై స్టెప్ అర్థం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎదుటి మనిషి భావాల్ని, ఓకే, ఇమోషన్స్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, దట్స్ ఫస్ట్ క్వశ్చన్. ఒక మనిషి మనకి ఏదన్నా చెప్పాడు అంటే ఫస్ట్ ఆ మనిషి చెప్పే విధానం వెనకాల భావం ఏంటి, అతను ఏం ఫీల్ అవుతున్నాడో ఆ ఫీలింగ్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము. డ్రామా అనుకుంటున్నామా, రియల్ అనుకుంటున్నామా, లేకపోతే పిచ్చి అనుకుంటున్నామా, అహంకారం అనుకుంటున్నామా, మనలో ఉంది కాబట్టి అది అక్కడ కనపడింది. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మనం ఆలోచించేది, మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది కరెక్టా కాదా, ఎలా తెలుస్తుంది, మనం ఎలా తెలుసుకుంటున్నాము, సెల్ఫ్లోకి వెళ్ళి నాకు ఇలా కనపడుతుంది, అవునా కాదా. ఓకే. ఆ క్లారిటీ కూడా మనకు ఉండాలి. చాలా వరకు మనకు ఎక్కువ, మనకు తొందరపడి కొన్ని బంధాలని మనం తెంపేసుకుంటాం కూడా మన తొందరలో. అసలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు, ఏం జరుగుతుంది అని ఒకటి క్లారిటీ కూడా ఉండవు.
క్లారిటీ కూడా ఇవ్వకుండా మన సైలెన్స్ని ఇక్కడ చాలా మందికి చాలా అద్భుతంగా వాడుకుంటారు. సైలెన్స్ వాడుకొని ఆ బంధాలని కూడా కట్ చేసుకుంటారు. అనవసరం. ఇంత డ్రామా అవసరమే లేదు. ఎందుకు అంటే దాని వెనకాల ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక రీజనింగ్ ఉంటుంది. అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది జరగడానికి ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా సరిపోయింది, సో మనం దాన్ని అప్లై చేసేసాం. మోటివేషన్ రీజనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మన క్లూస్ ఏంటి? ఆ సిచ్యువేషన్లో ఆ మనిషిని అలా స్వీకరిస్తున్నప్పుడు మనకు వచ్చే క్లూస్ ఏంటి, దాన్ని మనం ఎలా అజ్యూమ్ చేస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాము. ఒక చిన్న సింపుల్ పాయింట్, ఇఫ్ క్వశ్చన్స్ అని కాకుండా సింపుల్ పాయింట్ నేను చెప్తాను. ఏంటంటే ఒక మనిషి మనకి ఎన్నిసార్లు కనపడ్డా మనల్ని కోపంగానో తిడుతూనో అరుస్తూనో కనపడుతూ ఉన్నారు అంటే ఆ మనిషిలో ఉన్న తత్వము ఏదైతే ఉందో ఆ తత్వం మనలో కూడా ఉంది. మనలో ఆ తత్వం మారట్లేదు. ఆ తత్వం మనలో మారనంత వరకు ఆ తత్వంలో ఎవరు కనపడ్డా మనకు వాళ్ళ మీద కోపమే వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉంటాం. ఓకే, మనం అది అర్థం చేసుకోవాలి. చాలా వరకు మనం ఏమనుకుంటాము అంటే పొలారిటీస్ ఉంటాయి కదా, ఈ తత్వం ఈ మనుషులు కనపడినప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందంటే ఇంకో మనిషి కనపడితే అలా బిహేవ్ చేయరు అని అనుకుంటాం. ఈ మనుషులో లోపం ఉంది, అందుకని ఈ మనుషులను తీసేయాలి, ఇంకో మనిషిని పెట్టుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ మన లోపల ఒక మనిషి ఎలా రూపం తీసుకున్నాడో, ఏ తత్వంని ట్రిగర్ చేస్తున్నాడో ఆ మనిషిని చూసిన ప్రతిసారి మనం ఆ తత్వాన్ని అలాగే రిసీవ్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నన్ను చూస్తే చాలా విపరీతంగా కోపం వచ్చింది అనుకోండి, అంటే నా తత్వం ఏదైతే ఉందో వాళ్ళలో కూడా ఆ తత్వం అలాగే అదే తత్వము, కాకపోతే కోపంగా ఉంది. ఓకే, నాకేం రాకపోవచ్చు వాళ్ళని చూస్తే కోపం, అంటే వాళ్ళలో ఉన్న తత్వము నాలో ఉన్నది ఏదైతే సేమ్ తత్వం ఏదైతే ఉందో అది కంపాషనేట్గానే ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఒక మనిషిపై ఎట్లా మనకు కోపం వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, మనలో ఉన్న ఆ క్వాలిటీ, ఆ నేచర్ అనేది ఇంకా మార్పు రాలేదు కాబట్టి అవి ఇలాగే రాంగ్ గానే చూస్తున్నాయి. లేదా రాంగ్ ఉన్న మనిషిని పాజిటివ్ గా చూస్తున్నాయి, మనం పాజిటివ్ గా ఉన్నాం. సో ప్రాబ్లం అంత స్టోరీ అంతా ఇక్కడ సెల్ఫ్ లో రన్ అవుతుంది. మనం ఒక యాటిట్యూడ్ని ఎలా డెవలప్ చేసుకుంటాం, ఒక అద్భుతమైన యాటిట్యూడ్ని మనం ఎలా డెవలప్ చేసుకుంటాం, దాన్ని మనం సమాజంలో అంటే ప్రపంచంలో మనం దాన్ని ఎలా ప్రజెంటేషన్లో పెడతాము, దానికి ఒక అవగాహన కూడా మనకు ఉండాలి. దానివన్నీ కూడా ప్రతి ఇష్యూకి ఏది జరుగుతున్నా మనకు ఒక మెంటల్ ప్రాసెస్ కానీ, ఒక మనిషిని అర్థం చేసుకునే విధానం కానీ, ఒక పరిస్థితిని అర్థం చేసుకునే విధానం కానీ, ప్రతి ఒక్కటి కూడా మన బ్యాక్గ్రౌండ్, మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మన జీన్స్ కావచ్చు, మనకి ఏదైనా కానీ ఆ పాయింట్ నుంచే మనకు అర్థమవుతుంది. దెర్ ఇస్ అ డౌట్ హియర్. ఏదైనా జరిగితే వెంటనే క్లియర్ చేసుకోవాలి, మన వైపు నుంచి ఎవరిని కట్ చేయకూడదు. ఎస్, ఏది జరిగినా ఫస్ట్ మనం దాన్ని ఒక క్లారిటీ అని క్లియర్ చేసుకోవాలి. అది ఎందుకు అవతల వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి రెడీ లేకపోతే ఇట్ ఈస్ ఓకే అని వదిలేయాలి. కానీ మనం వాళ్ళని ఒక ఒపీనియన్ పెట్టి, ఒక జడ్జ్మెంట్ పెట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అంతే అలాగే మాట్లాడతారు, వాళ్ళతో మనకు అవసరం లేదు అన్న అవసరం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు రియాక్షన్ ఏంటి, మనలో ఆ తత్వాన్ని మనం ఎలా అయితే యాక్సెప్ట్ చేసుకున్నామో, ఎలా అయితే మనలో అర్థమైందో ఆ తత్వం ఉన్న ప్రతి ఒక్క రిఫ్లెక్షన్, ప్రతి ఒక్క ప్రొజెక్షన్ బయట వచ్చే ఒక మనిషి రూపంలోనే రావచ్చు, ఒక పరిస్థితి రూపంలోనే కావచ్చు, ఒక వస్తువు రూపంలోనే కావచ్చు, మనకు అవే ఫీలింగ్స్ డెవలప్ అవుతుంటాయి. మనకు అవే పాయింట్స్ అన్ని కూడా మనకి అంటే అట్లాంటి ఎక్స్పీరియన్సెస్, అలాంటి భావాలే మనకి, ఆ ఇంప్రెషన్సే మనకు బయటకు వస్తుంటాయి. సో అందుకనే ఆ పాయింట్ మనకి ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళు మారాలి అంటే ఫస్ట్ మార్పు మనలో రావాలి అన్న పాయింట్ ఎందుకు ఉంది అంటే, మనలో ఆ ఎదుటి వాళ్ళలో ఉన్న తత్వము, మనలో ఉన్న తత్వము ఇలా ఆపోజిట్ గా ఉండొచ్చు, ఆపోజిట్ పొలారిటీ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ తత్వంలో ఉన్న ఒక ఇంప్రెషన్ మనకు అలాగే ఉండిపోయి ఉండొచ్చు. అది ఓన్లీ ఒక అడ్డు లేయర్ మాత్రమే అయి ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక మనిషిని ఎంతో గౌరవించినప్పుడు మధ్యలో ఏదో జరిగింది, ఆ లేయర్ పడిపోయింది. ఆ మధ్యలో జరిగిన డిస్టర్బెన్సెస్ కి ఇంపార్టెన్స్ ఎక్కువైంది. అండ్ మనం ఎంతసేపు కూడా బాధలకి, ఇప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది, నాకు ఈ బాధ జరిగింది, ఆ బాధ జరిగింది అనే బాధల మీదే ఫోకస్ ఎక్కువ ఉంది. కానీ ఇవన్నీ కట్ చేసేస్తే అసలు ఏంటి, మనం అంతా ఎంత సింపుల్ గా ఒకళ్ళనొకళ్ళు పైకి ఎదగడానికి, అంటే మన ఎవల్యూషన్ లో, ఆత్మ పరిణితి చెందే విధానంలో ఒకళ్ళనొకళ్ళని హెల్ప్ చేసుకోవడానికి వచ్చాము. ఎంత సింపుల్ గా ఉంటుంది. కానీ మధ్యలో మనకి
తప్పుగా అర్థం చేసుకోవడము, ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవడం, ఇలాంటి జీన్స్లో మన సంస్కారాలను బట్టి అర్థం చేసుకోవడం, మన కల్చర్ వాల్యూస్ పర్సెప్షన్స్ బట్టి, బిలీఫ్ సిస్టమ్స్ బట్టి మనం అర్థం చేసుకోవడం వల్ల ఎన్నో గందరగోళాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు కట్ ఆఫ్ ఆల్ దాట్. The man whose mind is empty, who holds an empty boat, is the man of a Tao. ఓకే, ఎప్పుడైతే ఎటువంటి ఒపీనియన్స్ లేకుండా, జడ్జ్మెంట్స్ లేకుండా, ఎవరి మీద ఎటువంటి అభిప్రాయాలు ముద్రలు ఏవీ లేకుండా మనం సింపుల్గా ఎప్పుడైతే మనం అయిపోతామో, మన మైండ్ కంప్లీట్గా కట్ ఆఫ్ చేసుకునే స్టేజ్కి మనం వెళ్తూ ఉంటామో, ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క సంఘటన మనకి అద్భుతంగానే ఉంటుంది. ఓకే, ఆల్వేస్ డెవలప్. మన లైఫ్లో ఎప్పుడు కూడా ఒక అద్భుతాన్ని మనం డెవలప్ చేసుకోవాలనుకోవాలి. మన పైన మనకున్న అభిప్రాయం ఏంటి, మన పైన మనకి ఎలాంటి అభిప్రాయం ఉంటుందో, కంప్లీట్గా మనల్ని పూర్తిగా చూసిన తర్వాత ఎలాంటి అభిప్రాయం ఉంటుందో అదే అభిప్రాయాన్ని మనం ఎదుటి వాళ్ళు మన లోపలున్న తత్వంతో ఎదుటి వాళ్ళు ఎలా వచ్చినా వాళ్ళ పైన మనకు అదే అభిప్రాయం ఉంటుంది. ఓకే, సో అభిప్రాయాలు, మార్పులు అన్నీ తీసేసి మైండ్ని ఎంత సింపుల్గా పెట్టాలి అంటే చాలా సింపుల్గా మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, మైండ్కి ప్రాసెస్లో లేకుండా మైండ్ జీరో అవ్వాలి. అంటే మైండ్లో ఎప్పుడైతే ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయో ఆలోచనల్ని గమనించాలి. ఇన్ని ఆలోచనలు అవసరమా నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి? ఆలోచించకపోతే ఎట్లా ముందుకు ఎలా వెళ్తాము? నువ్వు తీసుకెళ్తున్నావు ఆ బండిని, అదే వెళ్తుంది. ఓకే, మనం తీసుకెళ్ళట్లేదు, మంది మన వెళ్తుంది. ఓకే, నేను అలా మారడానికే ట్రై చేస్తున్నాను. వెరీ నైస్. సో మైండ్ని బ్లాంక్ చేసుకొని ఉండడం కాదు, మైండ్ని స్టిల్నెస్లోకి తేవడము, ఒక నిశ్శబ్దంలోకి తేవడం. నిశ్శబ్దంలో ఉండడము అంటే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. చుట్టుపక్కల ఎన్ని గోళాలు జరిగినా ఏం జరిగినా అర్థమవుతుంది. కానీ మనకి ఏది కూడా లోపలికి వెళ్ళడం లేదు. వీఆర్ నాట్ బీయింగ్ దట్ సెన్సిటివ్, యెట్ వీఆర్ సెన్సిటివ్. అన్నిటికీ స్పందిస్తూనే ఉన్నాం, కానీ లోపల ఏ స్పందన అనేది లేదు. స్పందనకి ప్రతిస్పందన అసలే లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్తోని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు టాపిక్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ పైన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ చేస్తూ ఉంటాను. అండ్ మళ్ళీ మనం రేపు 9 o'clock సేమ్ టైం మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. అందరినీ మళ్ళీ రేపు ఇదే టైంకి 9 o'clock నేను కలుస్తాను. థ్యాంక్ యూ.